యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. వారిలో రాహేలు కుమారుడైన యోసేపును అతడు అత్యంతంగా ప్రేమించాడు. వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు కాబట్టి అతనికి ప్రత్యేకమైన ప్రేమ చూపించాడు. యాకోబు తన కుమారుడికి రంగురంగుల పొడవైన చొక్కా కుట్టించాడు. ఈ విషయమంతా చూసిన సోదరుల మనసులో అసూయ జ్వాలలు చెలరేగాయి. వారు యోసేపును ఇక చూసినా అసహ్యం వేసేంతగా ద్వేషించసాగారు. ఒకరోజు యోసేపు తన కలను వారితో చెప్పాడు. మనం పొలంలో గడ్డి ముక్కలు కడుతున్నప్పుడు నా ముక్క నిలుచుని మీ ముక్కలు వచ్చి నా ముక్కకు వంగాయి అని చెప్పగానే సోదరులు మరింత కోపంగా అయ్యారు. అంటే నువ్వు మాకంటే గొప్పవాడవుతావా అని దూషించారు. తరువాత యోసేపు మరో కల చెప్పాడు. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకి నమస్కరించాయి అని. మాట విని తండ్రి కూడా ఆశ్చర్యపోయాడు. కానీ యాకోబు ఆ మాటలను తన మనసులో దాచుకున్నాడు. దేవుడు యోసేపు జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్గం సిద్ధం చేస్తున్నాడు. కానీ యోసేపు సోదరులు మాత్రం ఆ దివ్య యోజనను చూడలేకపోయారు.